అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మోతిచూర్ లడ్డు చూసేసుకుందాం. బూందీ కర్ర లేకుండా మోతిచూరు లడ్డు చేసుకునే విధానాన్ని నేను చూపించేస్తాను రండి. చూసారా చాలా సాఫ్ట్గా ఎంత బాగా కుదురుతాయంటే మనం ఏదన్నా ఫంక్షన్కి కానీ ఫెస్టివల్స్కి కానీ ఇంట్లో ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు మంచిగా స్వీట్ రెడీ చేసేసుకోవచ్చు అండి సింపుల్గా. నేనైతే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. దానిలోనే కొంచెం వాటర్ పోసుకొని మన పకోడీకి కలుపుకునే విధంగా కలుపుకోండి. నేను చూపించిన విధంగా కన్సిస్టెంటీలో కలుపుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. చిన్న చిన్న బూరెల్లాగా వేసేసుకోండి. మరీ మందంగా వేసుకోవద్దు, లోపల ఉడకదన్నమాట. పలచగా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మాడనివ్వద్దు, ఎందుకంటే ఫ్లేవర్ బాగోదు మాడితే. చూసారా అట్లా ముక్కలుగా చేసేసుకొని డ్రై అయిన తర్వాత మిక్సీ వేసేసుకొని మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అలాగే నేను తీసుకున్న ఇందాకల శనగపిండి కప్పుతోనే మళ్ళీ షుగర్ కూడా అదే కప్పు తీసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ మెల్ట్ అయిందాక ఉండనివ్వండి. దానిలోనే ఫుడ్ కలరు ఇంకా వచ్చేసి గీ కూడా ఒక 1 స్పూన్ వేసాను. ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ బూందీ లడ్డుకి రాదు అనమాట. సో ఇందాక నేనైతే మిక్సీ పట్టుకున్నాను కదా, అవైతే దానిలో వేసేద్దాం. ఇదైతే చక్కగా బాగా ఉడకనివ్వాలండి. ఆ పంచదార పాకంలో బాగా టైట్గా అవ్వాలి ఈ మిశ్రమం అయితే. చూసారా ఎంత టైట్గా అవ్వాలంటే దీన్ని నేను చూపించిన విధంగా అవ్వాలి. చక్కగా చేతికి ఆయిల్ పూసుకుంటూ లడ్డూలు చుట్టేసుకోండి. చల్లారిన తర్వాతే చుట్టుకోండి, చెయ్యి బాగా కాలుతుంది. ఎంతో ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయి ఇంట్లో చేసుకునే హెల్దీ అయిన మోతీచూర్ లడ్డు రెడీ. ప్లీజ్